నశించిపోతున్న వారిని వెతికి రక్షించడం కోసం మనిషి కుమారుడు ఈ లోకంలోకి వచ్చిండు. కానీ ఆయన ఆరోహణం అయినాక ఆ బాధ్యత మనందరికీ ఆయన అనుగ్రహింపబడడం జరిగింది. ఆ బాధ్యత ఇప్పుడు మీది, నాది. అవును, ఆ నశించిపోతున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఆ సత్య సువార్త బయలుపరచవలసిన బాధ్యత మనది. ఎప్పుడైతే ఆ యొక్క శిలువ త్యాగాన్ని మనము గుర్తెరిగి, ఆ శిలువ త్యాగాన్ని మనము గుర్తెరుగుతామో, మనం అనేకులకు ఆ శిలువ త్యాగం గురించి మనము చెప్పగలుగుతాం. ఒకవేళ ఆ శిలువ త్యాగం మనమే గుర్తెరగకపోతే, ఆ శిలువలో ఆయన ఏం చేసిండో మనకే తెలియకపోతే, ఆ శిలువ ద్వారా మనం దేని జయించినామో మనకు తెలియకపోతే, ఆ యొక్క బలియాగం వ్యర్థమైపోతుంది. కానీ ఆ బలియాగము నిష్ప్రయోజనం కాదు. ఆ బలియాగం ఎన్నటెన్నటికీ అది నిష్ప్రయోజనం కాదు. ఒక మహాసంకల్పము చేత, ఒక మహాయాగముగా, ఒక యజ్ఞంగా, యజ్ఞ పశువుగా